తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. శీతాకాల విడిది కోసం విశిష్ట అతిథులు విచ్చేశారు. ఖండాంతరాలు దాటి వచ్చిన విహంగాలను చూసేందుకు పర్యాటకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఫ్లెమింగో ఫెస్టివల్ ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పులికాట్ సరస్సు వద్ద సందడి నెలకొంది. శీతాకాలం విడిది కోసం వచ్చిన విదేశీ పక్షుల కిలకిలా రావాలతో వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దులోని 620 చదరపు కిలోమీటర్ల పరిధిలో పులికాట్ సరస్సు విస్తరించి ఉంది. సరస్సు చుట్టూ దాదాపు 3000 చదరపు కిలోమీటర్లు అరుదైన జీవ వైవిధ్య పరిస్థితులు ఉన్నాయి. పులికాట్ సరస్సులో గల మత్స్య సంపద వల్ల వలస పక్షులకు ఆహారానికి లోటు అనేది ఉండదు. అలాగే ఈ ప్రాంతంలో లభించే నత్తలు, వానపాములు వంటివి వలస పక్షులకు ఎంతో ఇష్టమైన ఆహారం. నేలపట్టు ప్రాంతం ఎన్నో ఏళ్లుగా వలస పక్షులకు సంతానోత్పత్తి కేంద్రంగా ఉంది. డిసెంబర్, జనవరి నెలల్లో దాదాపు 108 రకాల విదేశీ విహంగాలు ఇక్కడికి చేరుకుంటాయి. సముద్ర తీరంలో భిన్నమైన వాతావరణంలో గల పులికాట్ సరస్సుకు నలువైపులా గల చెట్లపై వలస పక్షులు గూళ్లు కట్టుకుంటాయి. గుడ్లు పెట్టి వాటిని పొదుగుతాయి. పిల్లలకు రెక్కలొచ్చే వరకు ఇక్కడే ఉంటాయి. ఏప్రిల్, మే నెలల్లో తిరుగుపయనం అవుతాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సరస్సుగా పులికాట్కు గుర్తింపుంది. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తోంది ప్రభుత్వం. ఈ నెల 10, 11 తారీఖుల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహిస్తోంది జిల్లా యంత్రాంగం. దీనిలో భాగంగా ఎగ్జిబిషన్ స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పులికాట్ సరస్సు పరిరక్షణపై పర్యావరణవేత్తలతో సెమినార్లు ఏర్పాటు చేశారు. జనవరి 10, 11 తారీఖుల్లో గౌరవ కలెక్టర్ తిరుపతి వారి ఆధ్వర్యంలో మరియు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనము ఫ్లెమింగో ఫెస్టివల్ జరుపుకుంటున్నాము. నేలపట్టు పక్షుల కేంద్రం కూడా మొత్తము 7 వెన్యూస్లో ఒకటండి. సో నేలపట్టులో మనకి ఇప్పటికే 5 రకాల పక్షులు, వలస పక్షులు వచ్చాయి. ముఖ్యంగా గ్రే పెలికాను, వైట్ ఐబిస్, లిటిల్ కార్మరెంట్, స్పూన్ బిల్ స్టార్క్, ఓపెన్ బిల్ స్టార్క్ ఇవన్నీ కూడా ఆల్రెడీ బ్రీడింగ్ కూడా స్టార్ట్ చేసినాయి. మనకు చిక్స్ కూడా వచ్చాయి. మొత్తం చిన్న పెద్ద కలిసి మొత్తం సుమారు 30,000 దాకా పక్షులు ఉన్నాయి. సో అలాగే మనము ఈ ఫ్లెమింగో ఫెస్టివల్లో భాగంగా శాండ్ ఆర్ట్ వేస్తున్నాము, స్నేక్ షో, అలాగే మనకి ఇక్కడ చాలా ఏర్పాట్లు లైక్ వాటర్ ఫెసిలిటీస్, బయో టాయిలెట్స్, టెంపరరీ టాయిలెట్స్, టూరిజం ప్లేస్లో మనకి కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. 2 రోజుల పాటు సుళ్లూరుపేట, దొరవారి సత్రం, తడ, ఇరక ఐలాండ్, శ్రీ సిటీ, ఉబ్బలమడుగు జలపాతం వద్ద సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. తడ, భీములవారిపాలెం, పడవల రేవు వద్ద బోట్ షికార్ ఏర్పాటు చేస్తున్నారు. సూళ్లూరుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఉద్యాన శాఖ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తోంది. ప్రతి ఏడాది ఫ్లెమింగో ఫెస్టివల్కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు నుంచే కాదు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి సైతం పర్యాటకులు వస్తూ ఉంటారు. దీంతో ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదం పంచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.